న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు అస్వస్థ. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామమందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని బుధవారం నంద్యాలలో స్థానిక మున్సిపల్ కార్యాలయం పక్కన సిపిఐవి కాంప్లెక్స్ నందు జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ ఆధ్వర్యంలో జన సైనికులు వీర మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళలు సంతోషం వ్యక్తం చేస్తూ ముగ్గులు వేసి సంబరాలు నిర్వహించారు. రాజకీయాల వైపు యువ నాయకుల చూపు రాబోయే కాలాన్ని రాబోయే నాయకులు ఒకరు ఒనగానపల్లి నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు, మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు. అటు గౌరీ సరితారెడ్డి పాణ్యం శాసనసభ్యురాలుగా ఉంటున్నారు, ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ సభ్యులుగా ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో పార్టీ కార్యక్రమాలలో పాణ్యం శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు. రోడ్డు పడింది కాబట్టి బాగా ఏరియాలో ప్రొపగేట్ చేయండి. మెయిన్ రోడ్ అంతే గడ్డం వంశీకృష్ణ ఎంపీగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆయన అభిమానులు టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకటస్వామి మనవడిగా వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తూ అందరినీ మన్నలు పొందుతున్నారని నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. గడ్డం వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ నాయకత్వం, పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం, వంశనగర్ నాయకత్వం.
ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగొంటున్న వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద అదేవిధంగా ఈ చురుక కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎక్కువ ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటినీ కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాము. కర్నూలు జిల్లా కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు శాంతియుత సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ నిబంధనలు పాటించాలి, పోలీసులకు సహకరించాలి, చట్టం ముందు అందరూ సమానులే, చట్టాలకు లోబడి ఉండాలి, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకూడదు, ప్రజలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు తెలిపారు. వెన్నుపోటుదారుడు జగనే మద్యపాన నిషేధం అన్నారు. ఎక్కడ చేశారో బాబు కావాలంటే బాబు పోవాలి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మహిళా సంఘం నాయకులు ముంతాజ్ ఖైఫా, పద్మా లలిత ధ్వజం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తి కోసం తల్లిని చెల్లిని గెంటేసి వెన్నుపోటు పొడవలేదా, తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని సీఎం సీటు కోసం ఆరాటపడి వెన్నుపోటు పొడవలేదా అంటూ వైఎస్ జగన్పై కర్నూలు జిల్లా టీడీపీ మహిళా సంఘం నాయకులు ముంతాజ్ ఖైఫా, పద్మా లలితలు ధ్వజమెత్తారు. జాబు కావాలంటే బాబు పోవాలి అంటూ మద్యపాన నిషేధం అన్నారు. కానీ ఎక్కడ ఒకటి చేయకుండా వెన్నుపోటు పొడిచింది జగనేనన్నారు. వాళ్ళ కోర్సులు పూర్తయినా కూడా ఆయన పేమెంట్స్ ఇవ్వగా వాళ్ళకి రియంబర్స్మెంట్స్ అందగా ఇంకా వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్లోనే ఉండడం జరుగుతుంది. వెన్నుపోటుకి నిదర్శనము మన జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం ఇంకా వాళ్ళ సర్టిఫికెట్ కాలేజ్లోనే ఉండడం జరుగుతుంది. వెన్నుపోటుకి నిదర్శనము మన జగన్మోహన్ రెడ్డి గారు. మద్యపాన నిషేధం అన్నారు. ఏ ఒక్క రోజైనా చేశారా 5 ఏళ్లలో? మద్యపాన నిషేధం జరిగిందా? మద్యపాన నిషేధం చేయకపోగా నకిలీ మద్యమాన్ని అనేక మంది అనారోగ్యాలు పాల్గొనడానికి కారణమయ్యారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఎన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందంటే అనేక మాలు వచ్చాయి, గుళ్ళు మాలు, అలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాట్లాడక అవే వచ్చే అవకాశాన్ని ఇవ్వమని కోరితే వాళ్ళని తరలి కొట్టడం జరిగింది. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న అమరాజ ఫ్యాక్టరీని కూడా తరలి కొట్టడం జరిగింది. అంతేకాకుండా ఏ ఒక్కరికైనా ఉద్యోగాలు ఇచ్చారు. మెగా డిఎస్సీ అనే పేరు దగా డిఎస్సీ చెప్పారు. అలా వెన్నుపోటు పడి బాబు ఉంటేనే రాష్ట్రానికి అధికంగా తెలుసుకుంటామని ఆయన తల్లి అలాగే అవ్వాతాతలకు ముద్దుల మీద ముద్దులు పెట్టి మీకు నేను పెంచుకుంటూ పోతాను అన్నాడు. పెన్షన్ 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5
ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తారని చెప్పి మోసం చేసి 15,000 ఒకసారి 13,000 ఒకసారి 12,000 ఒకసారి మోసం చేసిన పాపానికి మిమ్మల్ని మహిళలంతా ఏకదాటిగా ఖచ్చితం చేస్తుంది. అలాగే ఎక్కడ చూసినా రోడ్డు అద్మానమైన రోడ్లకు పక్క రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ గారు వాళ్ళ రాష్ట్రం గురించి చెప్పాలంటే మన రాష్ట్రంలోని రోడ్ల గురించి నీచంగా మాట్లాడిన సంస్కృతించి ఈరోజు 1,200 కోట్ల రూపాయలు పెంచింది. ప్రతి రోడ్డు 20,000 కిలోమీటర్ల రోడ్డు చేస్తున్నారు. మెగాడి చేస్తే దగా చేస్తే ఈరోజు 16,347 కోట్లకు మెగాడి చేసి స్వాతంత్రం దినోత్సవం రోజు మహిళలందరికీ స్వాతంత్రం వచ్చే విధంగా ఆ రోజు నుంచి ఫ్రీ బస్ ఇస్తామని ఒక పక్క చెప్పినా కూడా దాన్ని మీకు చెవులకెళ్ళాలి. మీరు ఇచ్చిన అప్పుల ఊపిలో నుంచి కట్టుకోవడానికి మాకు సంవత్సరం పట్టింది. ఇప్పటి నుంచి చూపిస్తాం మా తెలుగుదేశం పార్టీ ఏంటో అని మీకు తెలియజేస్తాము. అమ్మఒడి వస్తుంది, రైతులకు 20,000 ఖచ్చితంగా సాయం చేస్తాం. అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకు 10,000 కూడా పెరుగుతుంది. ఇవన్నీ తీసేసుకోలేక మీ ఉనికి చాటు చెప్పుకోవడానికి ఏదో వెన్నుపోటు తినో. మేము జగన్మోహన్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాం, అసలు వెన్నుపోటు అంటే ఏంటో దాని అర్థం ఏంటని మీ తల్లినో చెల్లినో అడిగితే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ప్రజలను మోసం చేయడానికి మీ ఉనికి చాటు చెప్పుకోవడానికి మీరు ఈరోజు చేసుకోవడానికి సిగ్గుగా మేము చెప్తాం. ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిలోకి పరిగెత్తుతుంటే కర్నూలు జిల్లా హైలైట్ అయింది. మా మంత్రి టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ చెప్పిన ఏ రోజు చూసా ఓవర్కర్స్ పేపర్లో వస్తూనే ఉంది. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తున్నాయి. అమర్నాథ కంపెనీ సంవత్సరానికి 2,000 ఫండ్ కట్టే కంపెనీ కూడా మీరు నిలబెట్టుకోలేకుండా పక్కన నీచంగా మీరు ప్రవర్తించారు. దిక్కు మొక్కు లేని దిశా చట్టం ఉందని మహిళలకు మోసం చేస్తాం. 3 మందికి 3కి మేము శిక్ష వేశాము, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష వేశామని చండాలంగా ఒక హోంమంత్రి తప్పుడు అబద్ధం చెప్తే దాన్ని ఈరోజు మా మంత్రుడి అనిత గారు ఆ దిశని తీసిపెట్టి శక్తి టీం అనేది మహిళలకు రక్షించడానికి ఎక్కడ చూసినా అభివృద్ధి ఉంది. రోడ్లు బ్రహ్మాండంగా పట్టాలి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, రాష్ట్రంలో అభివృద్ధి పెరుగుతుంది. దీన్ని చూసి జీవించుకోలేని మీరు ఈరోజు వెళ్ళిపోతుంది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, దీన్ని కొంచెం టైటిల్ మార్చి ప్రజలు మిమ్మల్ని తల్లి తన్మేశారు కాబట్టి కండుకోటు తినొస్తుంది రాసుకుంటే మీకు బాగుంటుందని త్వరగానే మీకు ప్రజలు గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్తారని వైనాట్ 175 అన్న మీకు 11 ఇచ్చారు. మీరు ఇలాగే పిచ్చి చేస్తారని చెప్తే వచ్చే ఎలక్షన్లో మీకు ఆ ఒకటి కూడా రాకుండా చేస్తారని తెలియజేస్తున్నాము. మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. జోగులాంబ గద్వాల్ జిల్లా రజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులను ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగిన వాహనాలు తగలబెట్టిన ప్రజలు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. దాన్ని పెట్టినారా సార్? అది ఏం ఒకటి కూడా మిగిలిస్తారా లేదు ఆనంద్ ఇంటికి తీసు సార్. సార్ అన్నీ బాగానే ఉన్నారు సార్. ఇంకోటి సెపరేట్ గుడ్సెలు పీకేస్తున్నారు సార్. గుడ్సెలు పీకేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద. అవును సార్. వాళ్ళ కారు మొత్తం ఖరారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు. పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ సింగరేణి రీటైల్ కార్మికులకు పెన్షన్ పంపుతో పాటు
సింగరేణి రిటైల్ కార్మికులకు పెన్షన్ పెంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ. గతంలో ఎంపీలు చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంటు ప్రజల పక్షాన ధన్యవాదాలు అని మల్లికార్జున అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ అందరూ వంశన్న గారి నాయకత్వం. వంశన్న గారి నాయకత్వం. తమ్ముడు ముందురా అందరు ఎందుకన్నా ఓకే రైట్ ఓకే 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 ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు యువ నాయకులు కాకా గారి మనవడు అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద అదేవిధంగా కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు. అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎంతో ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. చాగలమర్రి మండలం తోడెర్లపల్లి గ్రామానికి చెందిన దీక్షిత్ అనే 4 సంవత్సరాల వయసు గల పాపను మైలవరం మండలం మురుగిడి గ్రామానికి చెందిన రాముతుల్లా అనే కిరాతకుడు మానసికంగా లైంగికంగా హింసలు పెట్టి చంపేసి ముళ్ళపొదల్లో పడివేయడం చాలా బాధాకరం. చనిపోయిన దీక్షిత కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాడసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు నంద్యాల పార్లమెంట్ పరిశీలకులు శ్రీమతి కల్పలతారెడ్డి సమక్షంలో 2 లక్షల రూపాయల చెక్కులను అందజేసి అల్లగడ్డ మాజీ శాసనసభ్యులు శ్రీ గంగుల విజేంద్రారెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీలో గందరగోళం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో అర్హులు కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేశారని స్థానికులు ఆవేదన. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతుండగానే స్థానిక నాయకులు నిలదీసిన ప్రజలు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే లిస్టులో నుండి పేరు తొలగించారని కన్నీరు పెట్టుకుంటున్న కకిరాలపల్లి గ్రామానికి చెందిన మహిళ. పాలనను పెట్టి చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. హైదరాబాద్ ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. ఎవడన్నా ఓటేమని ఇంటి ముందరకు వస్తే అప్పుడు చెప్పు తగ్గుతుంది ఒక్కొక్కరికి. చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఇంత తీసుకున్నాడు ఎందుకు అంతెందుకు కాదు వాళ్ళు ఇప్పుడు అదే ఎవరు తీసేసి వాళ్ళు తీసేసిన వాళ్ళు ఎవరో మరి ఏందో హైదరాబాద్ ఉన్నా అని చెప్పి ఎవరో మరి ఏందో అర్థమవుతుంది. హైదరాబాద్ ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి తగిన పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. గోదావరికని ప్రెస్ క్లబ్ లో టీయూసీఐ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో టీయూసీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు తోకల రమేష్ మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు పోరాటాలకు నడిగడ్డగా రామగుండం పారిశ్రామిక ప్రాంతం నిలిచింది. కార్మిక వర్గ నాయకత్వం ఇక్కడ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఎన్నో కార్మిక రంగాలు విస్తరించడానికి దోహదపడ్డాయి. గత 4 దశాబ్దాలుగా ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అనేక రంగాలు విస్తరించి కార్మికులకు నిత్యం ఎదుర్కొంటున్న వివిధ రంగాల కార్మికులు కూడబెట్టి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, ధర్నాలు, సమ్మెలు చేసి కార్మిక వర్గానికి అండగా నిలబడి ఎన్నో విజయాలు సాధించింది. సంవత్సరంన్నర అయినా కూడా రేవంత్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఏ జీవోను సడలించి పెంచలేదు. దుర్మార్గమైన చర్య. ఎందరో ఆశా కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంత జీతాలైనా పెరుగుతాయని, జీవోలైనా పెంచుతారని ఆశకు చూశారు. అట్లా దానికి నిరాశ చేశాడు. ఈ 2 ప్రభుత్వాలు, మోడీ ప్రభుత్వం అయినా కేసీఆర్, రేవంత్ ప్రభుత్వం అయినా కార్మికులకు ఒరగబెట్టేది లేదు. కార్మిక ఉద్యమాలు తప్ప కార్మికుల బతుకులు మారాయి. అందరూ కలిసి ఉద్యమించి వాళ్ళ వేతనాలు పెంచుకోవాలి. అందులో భాగంగా మన టీయూసీ ప్రజాపంత ప్రజాపంత అనుబంధ సంస్థ టీయూసీ ప్రథమ సభ ఇక్కడ 8వ తారీఖు నాడు మన ప్రెస్ క్లబ్లో జరుగుతుంది.
దాన్ని జయప్రదం చేయగలని అందరి కార్మికులకు కోరుతున్నాను. ప్రాంతం అనేక ఉద్యమాలకు అనేక పోరాటాలకు పుట్టిగడ్డగా ఉంది. గని కార్మికులు, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీలు, బసంత నగర్లలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మిక వర్గం ఈ పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కానీ ఎప్పుడుగా దిక్సూచిగా నిలిచినటువంటి కేంద్రం, పోరాటాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద అనుబంధంగా పనిచేస్తున్నటువంటి టీసీఐ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను 8వ తేదీన గోదావరికని ప్రెస్ క్లబ్లో నిర్వహించుకోబోతా ఉన్నది. ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి కామరేడ్ యు రాములు, కుదుర్పాక కుమారస్వామి, కామరేడ్ మొండెన్నల లాంటి ఎంతోమంది అమరులు ఈ జెండా కోసం, ఈ కార్మిక వర్గం కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి చరిత్ర కూడా ఉన్నది. వారి ఆశయాల వెలుగులో మరింతగా కార్మిక వర్గాన్ని సంఘటితపరిచి బలమైన కార్మిక ఉద్యమాలు నిర్మించేటువంటి క్రమం లోపల ఈ పెద్దపల్లి జిల్లా ప్రథమ మహాసభను జరుపుకోబోతున్నది. ఈనాడు దేశంలో కార్మిక వర్గం పైన కత్తి వేలాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా కుదించి కార్మిక వర్గాన్ని కట్టుకు బానిసలుగా చేసేటువంటి ప్రయత్నంలో మోడీ ప్రభుత్వం అత్యంత వేగంగా కదులుతున్నటువంటి నేపథ్యంలో కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 కోడ్లకు వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి సంఘటితపరిచి గత పోరాటాలను మళ్ళీ నెమవేసుకొని ఈ ప్రాంతం వేదికగా, ఈ ప్రాంతమే మళ్ళీ పోరాటాలకు వేదికగా నిలవాలన్నటువంటి ఆకాంక్షతో 8వ తేదీ నాడు గోదావరికన్లో ప్రథమ మహాసభను నిర్వహించుకోబోతున్నది. ఆర్ఎఫ్సీలు, సింగరేణి, బసంత నగర్, ఎన్టీపీసీ అన్ని రంగాల కార్మికులు ఈ యొక్క మహాసభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.